సూపర్ 6 అంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నిన్న బడ్జెట్ సెషన్ చూసిన తర్వాత ఆ సూపర్ 6 కొడతది అని అనిపిస్తుందా మీకు? అవకాశం ఉందంటారా? నేను ఇప్పుడు 6 నెలలు అవుతుంది. 6 నెల జూను, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వస్తుంది. అంటే 6 నెల అంటే హాఫ్ ఇయర్, అర్ధ సంవత్సరం దగ్గరికి వచ్చింది. ఎప్పుడన్నా ఏదో ఆ ముక్క ఈ ముక్క అంటే కేంద్రం వచ్చింది, కేంద్రం డబ్బులు ఇస్తారంది, ఆ డబ్బులు ఇస్తారంది ప్రపంచ బ్యాంకు. ఇవి తప్పితే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎంత డబ్బులు వస్తాయి, మనం ఎంత, అవన్నీ మానేశారండి. అవి పక్కన పడేసేసి వాడిని కొట్టు, వీడిని చంపు, వాడిని బొక్కలో పెట్టాయి, ఆ పోసాన్ని బొక్కలో పెట్టాయి, వాడిని పడి, ఈ మెంటాలిటీ తప్పితే ఇంకేమీ లేకుండా పోయింది. మరి ఇవన్నీ ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం వైసీపీ ఎందుకు బడ్జెట్ సెషన్స్ కి డుమ్మా కొట్టింది? మీరు ప్రశ్నిస్తారనే కదా మీకు ఎంతో కొంత సీట్లు ఇచ్చి యాడ్ చర్చలు. ప్రతిపక్షానికి కూడా బలం ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఓ ప్రభుత్వానికి బలం ఉంటేనే అధికారంలో వస్తుంది, ఓ ప్రతిపక్షానికి బలం ఉంటేనే వాళ్ళని నిలదీస్తుంది. 4, 5, 6 మంది వీటితో ఒక 100 మంది పైగా ఉన్న వాళ్ళతో మాట్లాడిస్తారా? ఇదేంటి ఆంధ్రప్రదేశ్, ఇండియా? ఎవరైనా ప్రతిపక్షం వాళ్ళని నోరు నొక్కుతారు. ప్రతిపక్షం ఎక్కువలో ఉంటే అధికార పక్షాన్ని గోల్ చేస్తుంటారు. ఈ దరిద్రం మనకుంది. ఇప్పుడు ఆయన అంతకుముందు కూడా ఆయనకి 60 పైగా వైసీపీ గెలిచారు 2014లో. చంద్రబాబుకి ఏం కర్మ వచ్చింది? అందులో 20 మంది ఎమ్మెల్యేని కొనుక్కొని, డబ్బులతో కొనుక్కొని, మంత్రి పదవి ఇస్తాను కొనుక్కొని 23 మందో టీడీపీలో కలుపుకున్నారు కదా. అది ఎవరన్నా సహిస్తారండి? అతను రియల్ పొలిటీషియనేనా? పొలిటీషియన్ అలా ఉంటారా? పాలిటిక్స్ అంటే నథింగ్ బట్ సర్వీస్ అంటే పక్కా పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేలు కొనుక్కోవటం. దాన్ని ఎవడన్నా మాట్లాడారా? కానీ దాని గురించి మనం నిజంగానే మాట్లాడుకుంటే అధికారంలో ఏ పార్టీ ఉన్నా సరే ఈ జంపింగ్స్ అనేవి మనం చూస్తూనే ఉన్నాం, వాళ్ళు పిలుస్తూనే ఉంటారు. బట్ మన నైతికత వదులుకుని మనం వెళ్తున్న వాళ్ళని ఎట్లా అనాలి, ఎట్లా చూడాలి? ఏమండి, నైతికత అనేది రాజకీయాల్లో ఉంటే మనం ఇక్కడ ఈ టాపిక్ మనం నడుపుకోలేక, ఈ టాపిక్ కాకుండా వేరే మాట్లాడుకుంటా ఉండేవాళ్ళు లేరు. అలాంటి పొలిటీషియన్స్ లేరు. వాజ్పేయి లాంటి పొలిటీషియన్, అద్వానీ లాంటి పొలిటీషియన్ లేరు. మన అదృష్టం కొద్ది ఏంటంటే ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ హానెస్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉండబట్టి ఇంకా భారతదేశం ఇట్లా ఉంది. అక్కడ కూడా చంద్రబాబు లాంటి ప్రధాని ఉన్నాడు అనుకో, నాశనం. ఇక ఇండియా నాశనం, జస్ట్ లైక్ పాకిస్తాన్, అంతే, జస్ట్ లైక్